కమ్ బ్యాక్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ రచ్చ ముదురుతోంది. ఢిల్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ బీజేపీ వల్లే బీసీ బిల్లుకు మోక్షం కలగడం లేదని చెప్పారు. చేయాల్సిందంతా చేస్తామని, ప్రజాక్షేత్రంలోనే బీజేపీ బీఆర్ఎస్ సంగతి తేలుస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ రాహుల్ పీఎం అయితేనే ఇస్తామని మోసం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. బీసీల పేరుతో ముస్లింలకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓవైసీ, షబ్బీర్ అలీ బీసీలా అని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ రచ్చ గురించి మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, బీజేపీ బీఆర్ఎస్ వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందని రాహుల్ విమర్శిస్తున్నారు. ఎలా చూడొచ్చు విమర్శ? అంటే ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ రాలేదు, వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి బీఆర్ఎస్ ను బీజేపీని అందరూ కూడా తిట్టిపోశారు. చిట్చాట్ లో చెప్పారు తన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి, ఈ 42% రిజర్వేషన్ మీద ఏదైతే ఉందో దీని మీద జీవో తివ్వడం, అంటే డైరెక్ట్ గా ఆర్డినెన్స్ కాకుండా జీవో తీసి 42% రిజర్వేషన్ ఇస్తున్నట్టు జీవో తివ్వడం. దానికి రేవంత్ రెడ్డి చెప్పారు, నేను జీవో గనక తీస్తే వెంటనే కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ట్రిపుల్ టెస్ట్, అంటే 3 విషయాల్లో ఉండాలి. ఒకటి డాటా, ఒకటి బీసీ డెడికేటెడ్ కమిషన్, రెండవది డాటా, మూడవది రిజర్వేషన్లు 50% దాటరాదు. సో బీసీ డెడికేటెడ్ కమిషన్ చేశారు, కానీ బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే చేయలేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారన్నది ఒక అభియోగం. రెండవది డాటా, సపోర్టింగ్ డాటా, 42% ఎందుకు ఇస్తున్నాము అన్నది ప్రత్యేకంగా చెప్పాలి, దాన్ని వివరించాలి. అంటే 42% రిప్రజెంటేషన్ లేదా, ఇప్పుడు ఎందుకు 42% ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లా దీనికి సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వం. రెండోది. మూడోది 50% దాటకూడదు. సో ఈ ట్రిపుల్ టెస్ట్లో నిలవంది ఏ కోర్టు అయినా కొట్టేసే అవకాశం. సో అదే రేవంత్ రెడ్డి చెప్పారు, నేను జీవో ఇష్యూ చేస్తాను డైరెక్ట్గా, బట్ కోర్టుకు వెళ్తే దాని మీద స్టే వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. రెండో ఆప్షన్ చెప్పారు, రాజకీయ పరంగా మేమే మా పార్టీ పరంగా 42% ఇవ్వడం. సో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ సెప్టెంబర్ 31లోగా కంప్లీట్ చేయాలని హైకోర్టు తీర్పు ఉంది. సో సెప్టెంబర్ 15th కన్నా దాని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ఆగస్ట్ 7th వచ్చింది కాబట్టి హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ కాలం దీన్ని ప్రొలాంగ్ చేస్తే ఏమైందంటే పంచాయతీలకి నిధులు రిలీజ్ కావాలి, ఎలక్షన్ పెడితేనే రిలీజ్ అవుతాయి. పంచాయతీలకి దమ్మిడి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోవడం, కరెంటు బిల్లులు అవని చెప్పి మొత్తం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా పంచాయతీలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది అని అడుగుతారు కదా చాలా మంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో, అంటే అది కార్పొరేట్ ట్యాక్స్ అని ఇవ్వండి, జిఎస్టీ అయినా ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వానికి ఒక 10 లక్షల కోట్లు వచ్చాయనుకుందాం ఆదాయం. దానిలో 5 లక్షల కోట్లు డైరెక్ట్ గా రాష్ట్రాలకే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎట్లా? 42% రాష్ట్రాలకి నేరుగా నిధులు ఇస్తారు, 7% పంచాయతీలు, లోకల్ బాడీస్ అంటే పంచాయతీలైనా, మున్సిపాలిటీస్ అయినా, మున్సిపల్ కార్పొరేషన్స్ కైనా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం. 1% డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, అంటే విపత్తులు సంబంధించినప్పుడు హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చాయి, వేరే దగ్గర ఫ్లడ్స్ వచ్చాయి, ఇటువంటి సమయంలో నిధులు ఇస్తారు. సో 50% నిధులు స్టేట్ డైరెక్ట్ గా కేంద్రం నుంచి రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మిగతా 50%లోనే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సింది. ఇది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఈ పంచాయతీ నిధులు ఏం పెట్టిందంటే కేంద్ర ప్రభుత్వం 7% పంచాయతీ నిధులు ఇచ్చేందుకు, ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోతే పంచాయతీలకు నిధులు ఇవ్వదు కేంద్రం. సో ఆల్రెడీ నిధులు ఇవ్వక పంచాయతీలు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ ఎలక్షన్ ఆలస్యం చేయలేరు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము పార్టీ పరంగా రిజర్వేషన్ అయినా ఇస్తామని చెప్తున్నారు ఆప్షన్. ప్లస్ ఇంకా ఢిల్లీలో ధర్నా లాభం లేదు, ఇక హైదరాబాద్ వచ్చి తేల్చుకుంటామని చెప్తున్నారు. మాట్లాడదాం మనం. దీంతో పాటు మనతో పాటు వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వకలాభరణం గారు నమస్కారం. రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు కదా, ఏంటి మీ రియాక్షన్ ఏంది? ఇంకా నేను చేయాల్సిందంతా చేశాం, బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళకి ఇష్టం లేదు అంటున్నారు ఆయన.
అంటే దీనిలో బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది సార్? ఇక్కడ వాళ్ళు బిల్స్ పెట్టినప్పుడు యునానిమస్ గా ఎందుకు రాలేదు ఢిల్లీ అంటారు, ఢిల్లీ ఎందుకు రావట్లేదు అంటారు వాళ్ళు. మీరు కూడా తెలుసు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు ప్రొసీడింగ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నది. అఖిల పక్షాన్ని ఆహ్వానించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముందు ఒక ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఆహ్వానించి ఇక్కడ ఒక అఖిలపక్షం చేసి, అంటే ఇప్పుడు పద్ధతులు కాదు కదా, ఇది పద్ధతులు మర్యాదలు ఇవన్నీ కాదు కదా. బీసీ కాదు, అది ఎవరి పెళ్లి కాదు. బీసీలకు 42% ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి ఇంట్లో పెళ్లి కాదు, లేకపోతే ఇంకోళ్ళది కాదు. బీసీ కాజ్ కోసం మీరు ఈ పద్ధతిలో పిలిస్తేనే పిలుస్తాం, బొట్టు పెట్టి పిలిస్తేనే వస్తాం అనడం కరెక్ట్ కాదు కదా. అంటే సార్ మనం ప్రొసీడింగ్స్ ను కాదనలేం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఉంటుంది, రాజకీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ అంతా మాకే రావాలని ఉంటది. కాదు, క్రెడిట్ తప్పు కదా సార్. ఇప్పుడు నితీష్ కుమార్ అట్లే చేసిందా సార్? జయలలిత గారు ఆ రోజు అట్లే చేశారా? 1994లో ఆమె స్వయంగా ఒక్కొక్కరి ప్రతిపక్ష నాయకుల్ని ఆమె కిందికి దిగొచ్చి వ్యక్తిగతంగా వెళ్లి కలిసి అందరినీ తీసుకొని వెళ్ళింది. నితీష్ కుమార్ గారు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అఖిల పక్షాలకు చెప్పడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మోడీ గారిని కల్పించాడు. అప్పుడు ఆయన మీరు పద్ధతులు అన్ని తప్పు చేసుకుంటా మేము బొట్టు పెట్టడమా పెళ్లి అంటే ఎట్లా సార్ ఇది? ఇప్పుడు మేము రావడానికి సిద్ధం అని చెప్పి అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి ఆహ్వానించడానికి, వారితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఉన్నది. వారికి ఎందుకు విశేషం? ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం గతంలో తమ దగ్గరనే చాలా సార్లు నేను డిస్కస్ చేసిన గానీ, ఇప్పుడు 31C కింద వీళ్ళు బిల్స్ పంపించినారు. ఇప్పుడు 31C కింద పంపించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 31C అనేటువంటిది చాలా అది కేవలము 39B 39C అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద 39B 39C ను ప్రొటెక్ట్ చేయడానికి, దీని కింద ఫండమెంటల్ రైట్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి 31C. కానీ ఇవాళ ఆనాడు తమిళనాడు 31C కింద పెట్టినప్పుడు అది ఇబ్బంది కలుగుతుందని చెప్పి దాన్ని పక్కన పడేసి ఆమోదం లభించినప్పటికీ 9th షెడ్యూల్ ప్రాసెస్ లో పోయి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ మళ్ళా మీరు అదే మొదల నుంచి మళ్ళీ ఎందుకు వస్తారు? మీరు ఇక్కడ ఎప్పుడైతే అసెంబ్లీలో బిల్లులు పెట్టారో వాటిని పాస్ చేసుకున్న తర్వాత గవర్నర్ గారికి పంపి దాన్ని చట్టాలు చేసుకొని ఆ చట్టాలను మీరు 9th షెడ్యూల్ లో పెట్టమని కోరితే పోయేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడడానికి అవకాశం ఉండేది. 9th షెడ్యూల్ లో పెడతారా? 9th షెడ్యూల్ లో వాళ్ళ బీహార్ వాళ్ళ సొంత రాష్ట్రం ఎన్డీఏ అధికారులు ఉన్న దానిలో పెట్టుండేవాళ్ళు కదా. పెడితే కాదు సార్, అప్పుడు లేదు. మీరు అన్న వ్యాఖ్యమేనే మాట్లాడుతున్నా. ఆనాడు ఆయన తేజస్వి యాదవ్ వాళ్ళతో కలిసినటువంటి ప్రభుత్వం అది. అక్కడ ఇప్పుడు కలిశారు కదా, ఇప్పుడు కలిశాడు, ఇప్పుడు పెట్టొచ్చు కదా. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది అక్కడ బీహార్ కు సంబంధించింది. ఇవాళ ఏమంటున్నామంటే సార్, మీరు ప్రాసెస్ ప్రకారం చేసి మనం అన్ని మెథడ్స్ చాలా మాట్లాడుకున్నాం. మీరు ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, ఏది సర్వే స్వతంత్ర కమిషన్ ద్వారా చేయలేదని, డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా చేయలేదు. ట్రిపుల్ టెస్ట్ అంటే అది కూడా చెప్తాను సార్. నేను డెడికేటెడ్ కమిషన్ కూడా ట్రిపుల్ టెస్ట్ లో అనుగుణంగా మీరు డాక్టర్ కె కృష్ణమూర్తి కేసు చూసినప్పుడు అండర్ 340 ఆర్టికల్ కింద వేయమన్నారు. అంటే ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొని కమిషన్ వేయాలని చెప్పి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో ఇదే ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా చెప్పడం జరిగింది. మరి మీరు భూసాని వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ వేశారు, కేవలం బీసీ వెల్ఫేర్ నుండి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వారికి నిపుణులైనటువంటి సభ్యులను కూడా ఇవ్వలేదు. మల్టీ మెంబర్ కమిషన్ వేయమని చెప్పారు మీకు జడ్జిమెంట్ లో. మల్టీ మెంబర్ కమిషన్ వేసిండ్రా? 340 కింద వేసిండ్రా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. తర్వాత మీరు నేరుగా 9th షెడ్యూల్ లో కావాలని చెప్పి కోరితే ఇంకా బాగుండేది. ఇంకొక విషయం అండి, రాష్ట్రపతి గారికి పంపిన ఒప్పుకోవట్లేదు, రాష్ట్రపతి గారికి పంపినమంటున్నారు. కానీ రాష్ట్రపతి గారికి పంపినప్పటికీ ఆర్టికల్ 74 ప్రకారము రాష్ట్రపతి గారు కూడా మళ్ళా కేంద్ర ప్రభుత్వం యొక్క మళ్ళా ఒపీనియనే కోరుతారు. నేరుగా అదేం ఉండదు. మళ్ళా హోమ్ మినిస్టర్ గారు మీటింగ్స్ కండక్ట్ చేసి కన్సెన్సస్ తీసుకొని మళ్ళా క్యాబినెట్ ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ ను రాష్ట్రపతి గారికి చెప్తేనే ఈ 31C కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్రపతి గారికి పంపినాం కాబట్టి రాష్ట్రపతి గారినే కలుస్తామనేది కాదు. మీరు హోమ్ మినిస్టర్ గారిని ఎందుకు కలవలే? ప్రధానమంత్రి గారిని ఎందుకు కలవలే? అఫీషియల్ గా అఖిల పక్షాలను ఎందుకు తీసుకుపోలే? కాబట్టి ప్రాసెస్ అన్ని కూడా తప్పు చేస్తున్నారు. మేము రాష్ట్రపతి అంటారు ఏంది? రాష్ట్రపతి గారు ఓన్గా నిర్ణయాలు తీసుకోరు కదా. ఇది కార్యనిర్వాహక వర్గమైనటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. వారు ఏదైనా కానీ ఏమడుగుతారు? మళ్ళా ప్రభుత్వాన్ని అడుగుతారు. రాష్ట్రపతి గారు కూడా ఆర్టికల్ 74 కింద ప్రభుత్వాన్ని అడుగుతారు. కాబట్టి ఇవాళ ఇంకొక ముచ్చటండి, అకారణంగా సందర్భం లేకుండా సమయం లేకుండా ప్రధానమంత్రి గారి మీద ఒకవైపేమో ప్రధానమంత్రి గారి సహకారం కావాలంటారు, ఒకవైపేమో కేంద్ర మంత్రుల సహకారం కావాలంటారు, హోమ్ మినిస్ట్రీ సహకారం కావాలంటారు, ప్రధానమంత్రి గారిని పట్టుకొనేమో కన్వర్టెడ్ బీసీ అని చెప్పి మాట్లాడతాడు. ఏందండి
ఇదివరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది తప్పంటే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు మాట్లాడతారు? నీకు బిల్స్ ఆమోదం చేసుకోవాలని చెప్పి ఒకవైపు నువ్వు ప్రయత్నం చేస్తూ ప్రధానమంత్రి గారిని వేడుకోనే పరిస్థితి ఉన్నప్పుడు ఆయనను పట్టుకొని ఒక సాక్షాత్ ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ పీసీ అనొచ్చా అండి? మరి ఆయన కన్వర్టెడ్ పీసా? ఈయనకు తెలుసా? ఎప్పుడో 94లోనే మండల్ కమిషన్ దాని ప్రకారం ఏర్పడేటువంటి శాశ్వత బీసీ కమిషన్ మోడీ గారి కమ్యూనిటీని మోద్ గాంచి కమ్యూనిటీని ఎప్పుడో బీసీలలో కలపడం జరిగింది. అప్పుడు చెబుల్ దాస్ గుప్తా అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తర్వాత ఓబీసీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఓబీసీలో కూడా కలిసింది. ఈయన ముఖ్యమంత్రి ఎవరు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని పీసీ జాబితాలో కలుపుతున్నారని ఆధారం లేకుండా రాహుల్ గాంధీ గారు అట్లే మాట్లాడతారు. దాన్ని అనుసరిస్తూ రేవంత్ రెడ్డి గారు అట్లే. ఒకసారి అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, వక్లాభరణ గారు మీరు లైన్ లో ఉండండి. శరత్ గారు వినిపిస్తుందా? హైకోర్టు అడ్వకేట్ శరత్ గారు. యా, కట్ అయినట్టుంది. వక్లాభరణం గారు, సో ఇప్పుడు సరే మోడీ దానికి సంగతి పక్కన పెడితే నా వ్యాఖ్యలు వెనుకున్నటువంటి అంతరార్థం చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? రాష్ట్రపతి గారిని కలవకపోతే ప్రైమ్ మినిస్టర్ గారిని కలవనుంటారు కదా, హోమ్ మినిస్టర్ గారిని కలవనుంటారు కదా. వాళ్ళిద్దరే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఆపారని చెప్తున్నారు. సార్ అది తప్పు సార్. మీరు ఇప్పుడు వాటినే వాళ్ళు ఆపిరు, వీళ్ళు ఆపిరు, గవర్నర్ గారు బీజేపీ కార్యకర్త లేకపోతే రాష్ట్రపతి గారు బీజేపీ అని మనం ఊరికే మాట్లాడితే అయిపోతారు సార్. ఈయన ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు పోయి ప్రధానమంత్రి గారు కలిసి రాలేదా? ఇప్పటికి ఎన్నిసార్లు? ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకుందాం. శరత్ గారు జాయిన్. శరత్ గారు ఏమున్నాయి ఆప్షన్స్ ఇప్పుడు ప్రభుత్వం ముందు? శరత్ గారు వినిపిస్తుందా? ఓకే, వక్లాభరణం గారు. సార్ అందుకనే నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సదుద్దేశం ఉంటే ముఖ్యమంత్రి గారికి 42% రిజర్వేషన్ సాధించాలంటే పద్ధతులన్నీ కరెక్ట్ చేసేవారు, అనవసరమైనటువంటి అసంబద్ధమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు కాదు. కాబట్టి వారికి చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా బీజేపీనో బీఆర్ఎస్ నో ఇప్పుడు 9th షెడ్యూల్ లో కలపడం ఒకటే మార్గమా? ఇంకా వేరే మార్గం లేదా? వేరే ఏ మార్గం లేదు. ఇప్పుడు మళ్ళా మొత్తం కూడా సార్ ఇప్పుడు సర్వే చేయాలన్నప్పుడు దీనికి కావాల్సినటువంటి ఇన్ డెప్త్ స్టడీ జరగాలన్నప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ గానీ 340 కింద గానీ డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా మొత్తం యాక్టివిటీ చేయాలి. మల్టీ మెంబర్ కమిషన్ వేయాలి, ఎక్స్పర్ట్స్ ఉండాలి దాంట్లో. ఊరికనే పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ గా మార్చకూడదు. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ ఇండిపెండెంట్ కమిషన్ వేయండి, దాని ద్వారా సర్వే చేయించండి. ఆ సర్వే ద్వారా లోకల్ బాడీస్. ఒకసారి మనకు శరత్ గారు కనబడుతున్నారు. శరత్ గారు, ఏం ఆప్షన్ ఉంది లీగల్ గా? ఏం ఆప్షన్? ఇంకా మీరు మొదటి నుంచి చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ ఇట్లా కాదు అని చెప్తున్నారు. శరత్ గారు మీరు మ్యూట్ చేయండి, అక్కడ యూట్యూబ్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేసి మాట్లాడండి. ఫోన్ చేయకని చెప్పు, ఫోన్ చేస్తాను చేద్దాం. శరత్ గారు వినిపిస్తుందా? వినిపిస్తున్నా సార్, నేను మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, చెప్పండి. హలో, మాట్లాడొచ్చు. విషయం ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ సార్ 9th షెడ్యూల్లో చేర్చినా గానీ ఇట్ ఈస్ వల్నరబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ అండి. ఇప్పుడున్న చట్టం ప్రకారంగా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా, లేటెస్ట్ జడ్జిమెంట్స్ ప్రకారంగా 9th షెడ్యూల్లో చేసినంత మాత్రంలో జ్యుడిషియల్ రివ్యూ లేదు అనేది లేదు. ఫస్ట్ పాయింట్. 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ కూడా రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక 50% దాటద్దు అని గతంలో ఇచ్చిన తీర్పులకి కట్టుబడి ఉంటే 50% దాటే అవకాశాలు లేవు సార్. అయితే అసలు యాక్చువల్లీ మేము మొదటి నుంచి ఏం చెప్పినామంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఇంకో రకంగా చేయొచ్చు అని చెప్పినాం. ఓకే 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 ఎట్లా ఇంకో రకంగా అంటే ఎట్లా సార్? ఇప్పుడు మేము ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలంటే పార్టీలను అందరినీ ఒప్పించాలండి, కన్సెన్సస్ తీసుకురావాలి. అన్ని రాజకీయ పక్షాలను ఒక కన్సెన్సస్ కి తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒక అధికార పక్షంగా
మేము 42% ఇవ్వడానికనే నిర్ణయించుకున్నాము, మీరందరూ కూడా 42% ప్రకారంగా ఇవ్వండి మనం అందరం అనుకొని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి బీసీలకు ఏ సీట్లను మనం ఎలాంటి చేయదలుచుకున్నాం. అక్కడ అన్ని రాజకీయ పక్షాలు బీసీలనే కంటెస్టెంట్ గా పెట్టాలా, ఆటోమేటిక్ గా 42% వచ్చేస్తది. దానికి ఏ ప్రతిబంధక ఉండదు, కావాల్సింది చిత్తశుద్ధి. ఓకే ఓకే, చిత్తశుద్ధి ఇప్పుడు లేదంటారా రేవంత్ రెడ్డికి? లేదా 2 సార్లు ఢిల్లీ పోయి ధర్నా చేశారంటారు. 100% ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం తేలింది, అంతవుతుందేనండి, ఇదంతా ఐవాష్ అండి. ఈ ధర్నా వల్ల ఒరిగింది ఏం లేదు సార్. అనవసరంగా రాష్ట్ర ఖజానా మీద డబ్బుల ఖర్చులు, ప్రత్యేకమైన ట్రైన్లు, వాళ్ళ ఢిల్లీ ప్రయాణాలు, ఇదంతా తప్ప దీనివల్ల ఒరిగింది ఏముందండి? తర్వాత దేశ రాజధానికి పోయి ఎవరి సహకారం అయితే మనం తీసుకోవాలో ఆ ప్రధానమంత్రిని బూతులు తిట్టి వచ్చి ఈ కార్య అంటే సద్దిలో ఉమ్మేయడం అంటారు, తెలుసు అనుకుంటా మీకు. సద్దిలో ఉమ్మేయడం అనే ఉదాహరణ తెలుసు అనుకుంటా ఆ సామెత. అంటే ఒక భార్య ఏం చేస్తుంది అంటే భర్తకు రోజు డబ్బా కట్టిస్తుంటది. పాపం ఆ భర్త ఏం చేస్తుంటాడంటే భార్యకు రోజు చెప్తుంటాడు, నువ్వు వండిన వంట ఎంత సూపర్ గా ఉంది అది ఇది అని. ఒక రోజు భార్య అన్యాపదేశంగా చెప్తుంది, రోజు నేను నీకు కట్టిన వంటలో ఉమ్మేస్తున్నా అని, అందువల్ల నా ఉమ్మి వల్లనే నీకు రుచికరంగా ఉంది అని చెప్పినట్టుగా ఉంది. ఇది సద్దిలో ఉమ్మేయడం అంటారు దీన్ని. అక్కడికి పోయి అంత నీచంగా ప్రధానమంత్రిని తిట్టాల్సిన సందర్భం ఏముంది? ఇవాళ రాజకీయ పక్షాల మధ్య ఐక్యత అవసరము, కన్సెన్సస్ అవసరము. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ సెటప్. వీ షుడ్ వర్క్ ఫర్. కేంద్రం చేయకపోతే ఏం చేయాలి? కేంద్రం పని చేయకపోతే ఏం చేయాలి? కేంద్రం ఆయన అడుగుతోంది బట్ చేయట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు కేంద్రం చేసింది 9th షెడ్యూల్ లో పెట్టింది అనుకోండి, అయితే వాట్ సో వాట్ ఏమవుతుంది? అప్పుడు కూడా 50% అంటే దాటుతుంది అని ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు ఆపేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏవి ఆలోచించకుండానే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినారనండి. అంటే ఏంది ఐవాష్, వీళ్ళు అసలు పవర్ లోకే వస్తా అని అనుకోలేదు కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ ఇవన్నీ చేసినారు, వాగ్దానాలు చేసినారు. ఇప్పుడు దేవర్ నెవర్ సీరియస్ అబౌట్ 42% అండి. అట్లా కనుక ఉంటే ఇది పద్ధతి కాదు. ఒక పెద్ద తరహా వ్యవహారం చేయొచ్చు, ఒక పెద్ద మనిషి లాగా ప్రవర్తించవచ్చు, ఒక కుటుంబ పెద్ద లాగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అన్ని రాజకీయ పక్షాలను ఐకమత్యం చేసేసి అందరి ద్వారా ప్రధానమంత్రిని ఒప్పించే సాధ్యం అవుతుండే. కానీ ముఖ్యమంత్రికి మొదటి నుంచి బీజేపీని తిట్టాలని, రాహుల్ గాంధీ మెప్పు కోసమని మోడీని తిట్టడం మొదలెట్టినాడు. దాని వల్లనే ఈ పరిణామాలు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేసినా కాదా ఈ ఎలక్షన్స్ 42% తో కాదా పంచాయతీ ఎలక్షన్స్? రేవంత్ రెడ్డి ఉన్నంత కాలము అది సరే. రేవంత్ రెడ్డి ఇది పొలిటికల్ అంటే ఇప్పుడు నేను రాజకీయ నేత కాకుండా నేను అడ్వకేట్ గా అడుగుతున్నా. అడ్వకేట్ గా మార్గం లేదా? మార్గం చెప్పరా? చూడండి, 9th షెడ్యూల్ లో బీజేపీ చేర్చదు. ముస్లింలు ఉన్నంత, ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నంత వరకు, బీసీ గ్రూప్ ఉన్నంత వరకు వాళ్ళు చేర్చరు. అది ఫిక్స్, రాసుకోండి. ఇంకా అలాంటప్పుడు దాన్ని 52% చేయమనండి సార్. బీసీలకి 52% చేయమనండి. ఎట్లా 56% ఉన్నారన్నారు కదా, 52% చేసేసి ఆ 10% ఏదైతే మైనారిటీస్ కి పోతుందో అది కాకుండా మేము 42% ఇస్తున్నాము, అట్లీస్ట్ నౌ యూ అగ్రీ ఫర్ ఇట్ అనమనండి. ఇప్పుడు వాళ్ళ ఆబ్జెక్షన్ అదే కదా, 10% మైనారిటీస్ నాకవే చేస్తున్నారనే కదా. ఓకే రైట్, వాళ్ళకి ఏముండారు, 42% ఎగ్జాక్ట్లీగా బీసీలకు అందే పక్షంలో వీఆర్ రెడీ టు కోఆపరేట్ అన్నారు. సో లెట్ ద కాంగ్రెస్ పార్టీ టేక్ ఎ స్టాండ్ అండ్ సే ఎస్ వీఆర్ ఎన్హాన్సింగ్ ఇట్ టు 52% అదర్ దెన్ 42%, ఈవెన్ -10% టు మైనారిటీస్. అల్టిమేట్లీ 42% విల్ రిమైన్ విత్ బీసీస్ కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేద్దాము అని ముందుకు రమ్మనండి. ఓకే వక్లాభరణం గారు, మనసుంటే మార్గం ఉంది. వక్లాభరణం గారు ఉన్నారా? ఉన్నాను సార్. ఏంది వే ఫార్వర్డ్ ఏంటి? సరే రాజకీయాలు పక్కన పెడితే వే ఫార్వర్డ్ మీకు పంచాయతీ ఎలక్షన్స్ 42%తో జరుగుతాయా జరగవా? మీకేం అనిపిస్తోంది? జరగవు సార్. ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు వారు చెప్పారు కదా, పార్టీ కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తారట. యాక్సెప్టబుల్ కాదా మీకు? అట్లా కాదు సార్, నాకు యాక్సెప్టబుల్ మీకు యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఏం బీఫామ్ ఇస్తారు? గ్రామ పంచాయతీలలో బీఫామ్ ఏమి ఉండదు కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇస్తారు.
ఇస్తారు కరెక్ట్ గా ఎవరిని ఆపుతాం సార్? ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలోనే ఒక్కొక్క చోట ఈవెన్ వార్డు మెంబర్స్ దగ్గర కూడా 4-5 ఇండిపెండెంట్ నిలబడే దేశంలో బ్రతుకుతున్నాం మనం. మీరు ఆయా పార్టీలు ఇస్తే సరిపోతుందా? ఎవరిని ఇండిపెండెంట్ ఎవరిని ఆపుతాం మనం? కాబట్టి ఒక రిజర్వ్డ్ గా చట్టబద్ధంగా ఫలానా దానికని చెప్పి ఉంటే, ఆ రిజర్వ్డ్ కేటగిరీ ఉంటే వాళ్ళే నిలబడతారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రపతి గారికి పంపించినప్పుడు ఆలస్యం అవుతుందని చెప్పి రాష్ట్రపతి గారినో కేంద్ర ప్రభుత్వంలో దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ మీరు దాని వెంట మరి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్లు కానీ ఈ సర్వే నివేదిక కానీ పంపించిండ్రా? మీ సర్వే నివేదిక ఫైనలైజ్ చేసి మొన్న 10 రోజుల కింద విడుదల చేయడం జరిగింది. మీకు కూడా చూడదు భరత్ గారు. మరి మీ సర్వే నివేదిక మొన్నిస్తారు. ఒకసారి విఠల్ గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. విఠల్ గారు ఒకటే నిమిషం భరత్ గారు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి చట్టబద్ధమైన పనులు చేయకుండా అన్ని తప్పులు చేసి ఓ కేంద్ర ప్రభుత్వాన్నో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నో లేకపోతే ఇంకో పార్టీనో తిట్టుకుంటే ప్రయోజనం ఏందండి? ఇవాళ దాన్ని కాపాడేటటువంటి, రక్షించేటటువంటి, సక్రమంగా చేసేటటువంటి అధికారం ప్రజలు మీకు ఇచ్చారు. ఆ అధికారంతో విఠల్ గారు ఒక్క నిమిషం విఠల్ గారు భరత్ చెప్పండి. మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, చేయగలిగే ప్లేస్ లో మీరున్నారు. మీరేమో ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి దీన్ని ఆపుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో మోడీని అవసరమైతే గద్దె దించుతామని చెప్తున్నారు. ఎట్లా? మీరు కూడా ఒక బీసీ లీడర్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకుండా అవుతున్నప్పుడు మీరు అందరూ వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా, మీ పార్టీకి నచ్చ చెప్పొచ్చు కదా. భరతన్న మీరు మంచి చర్చ పెట్టిండ్రు. ఇది నిజం కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశం ఇది 42% రిజర్వేషన్ అని. ఆ రిజర్వేషన్ ఒక అంశమే కాదు. అక్కడ బీసీ సబ్ ప్లాన్ చెప్పడం జరిగింది, జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పి అనేక అంశాలు ఉన్నాయి. అందులో ఇదొక అంశం. ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ అంశం పైన పర్టికులర్ ఇది చాలా పెద్ద సమస్య, చాలా రోజుల నుంచి ప్రజలు ఆకాంక్షించినటువంటి సమస్య, సామాజిక న్యాయ కోణంలో చూడాల్సినటువంటి సమస్యని రేవంత్ రెడ్డి గారు దీన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని ప్రత్యర్థులని బదలాం చేసే ఎజెండా పెట్టుకున్నట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టడంలో ద్వారా సమస్య పరిష్కారం కాదు. పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. సింపుల్, వెరీ సింపుల్ భర్తన సీనియర్ జర్నలిస్ట్. పరిష్కార మార్గం ఏంటి? హైదరాబాద్ లో ఈ సమస్య పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండే. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ కమ్యూనిస్ట్ గానీ ఈవెన్ ఎంఐఎం కూడా, ఎందుకంటే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ 10% ఈ బీసీలలో కలిపారు కాబట్టి అందరిని పిలుచుకొని తన డెలిగేషన్ గా ఒక డెలిగేషన్ లీడర్ గా అఖిలపక్ష ఆ డెలిగేషన్ తనే నాయకత్వం వహిస్తూ మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని మోడీ గారు రిప్రజెంట్ చేసి ఉంటే సమస్య పరిష్కారానికి మార్గం. మీరు అపాయింట్మెంట్ అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మోడీ అమిత్ షా ఇద్దరు అడ్డుకున్నారని ఆరోపించారు. భరతన్న ఈ మధ్య కాలంలో ఇదంతా బోగస్ అండి. 1 మినిట్ అన్న. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారన్న ఈ 2 సంవత్సరాల కాలంలో? కనీసం 10 సార్లు కలిసి అంత. కానీ ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుపడుతున్నారు అంటున్నారు మీరు. రాష్ట్రపతికి అడ్డుపడితే చర్య ఉంటుంది. ప్రధానమంత్రి గారు కలవండి, రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగాధినేత. రాష్ట్రపతి గారికి ఎవరన్నా చెప్తారా? భరత్ ఒక్క నిమిషం చెప్పండి శరత్ గారు. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఢిల్లీలో పనిచేసినాము. వి హావ్ ఆల్సో కవర్డ్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి అపాయింట్మెంట్ లో ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తాడా? అంటే ప్రధానమంత్రి ఇప్పుడు నా అలిగేషన్ కాదు, రేవంత్ రెడ్డి అలిగేషన్. ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు రాష్ట్రపతి భవన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి చీప్ ఎలిగేషన్స్ చేస్తాడు సార్. హీ డజంట్ నో హౌ టు బిహేవ్ ఆల్సో. రాష్ట్రపతి అంటే ఇప్పుడు ఇటీవల కాదు ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఉపరాష్ట్రపతి మనకు తెలిసి ఏ పరిస్థితిలో వెళ్ళిపోయాడు, ప్రతిపక్షంతో క్లోజ్ ఉండడం వల్ల వెళ్ళిపోయాడు, రాజీనామా చేయాల్సి వచ్చింది. అటెలు భరత్ గారు, రాష్ట్రపతిని కలవడం వేరు, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం వేరు. రాష్ట్రపతి కలవడాన్ని, రాష్ట్రపతిని అంతగా శాసిస్తాడు ప్రధానమంత్రి అని. మరి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాష్ట్రపతి? భరతన అంటే ఏంటి? రాష్ట్రపతి ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీసా లేదా కలెక్టర్ ఆఫీసా? మరి ముఖ్యమంత్రి మంత్రివర్గ బృందం అడిగితే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారా?
భరతన చెప్పండి విఠల్ గారు చెప్పండి. నేనేమంటున్నానంటే మీరు రాష్ట్రపతి వ్యవహారాలు చూసిన వ్యక్తి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీలో ఎంతో కాలం పనిచేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ వ్యవహారాలు ఎవరు చూస్తారని అక్కడ ఉన్న సెక్రటరీ గారు చూస్తారు, రాష్ట్రపతి నోటీస్ లో పెడతారు. రాష్ట్రపతి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ హెడ్. అదే ఎందుకు ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదు? వాళ్ళ థర్డ్ డే వాళ్ళు మొత్తం అదే పెట్టుకున్నారు. చీప్ పాలిటిక్స్ ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఇప్పుడు చాలా సూటి ప్రశ్న ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కు రిక్వెస్ట్ చేయకపోతే రాష్ట్రపతి కార్యాలయం ఖండిస్తుంది. వీళ్ళు మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి, అడగలేదు మమ్మల్ని అని చెప్పి. నేను చాలా సూటి ప్రశ్న వేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. నిజానికి బీసీల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ తన కేబినెట్ లో ఉన్నటువంటి 18 మందిలో ఈయన వాళ్ళు పెట్టుకున్న 42% తీసుకున్న 7 మంత్రి పదవులు వస్తాయి. ఆయన ఇచ్చింది 3, ఇంకా 4 ఇవ్వమని చెప్పండి. ఏ రాజ్యాంగం అడ్డుపడుతుంది? ఏ రాజ్యాంగ సవరణ అవసరం? మధ్యవర్గంలో బీసీలకు స్థానం ఇవ్వడానికి 9th షెడ్యూల్ అవసరమా? రాజ్యాంగ సవరణ అవసరమా? తను ఒక నిర్ణయం తీసుకొని ఇంకో 4 అదనంగా తను అకామిడేట్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? కీలకమైనటువంటి యాదవులకు మంత్రి పదవిలో స్థానం లేదు. ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు. కాపుల సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదు. భారతదేశ నేనేమన్నది ఇవి ఎవరు చేయాలా? ఇప్పుడు 3 లక్షల కోట్లు బడ్జెట్ భరత్ అన్న, ఆయన బడ్జెట్ లో ఇచ్చింది బీసీలకి ఎంత? 3%. ఎన్సీ వాళ్ళు కనీసం 25% లెక్క పెట్టుకున్నా ఇవాళ ఎంతో బడ్జెట్ ఉంటది. బీసీ కార్పొరేషన్ ₹1 లేదు, ఎంబీసీ కార్పొరేషన్ ₹1 లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో పురుగులను అందించి వస్తా ఉన్నారు పిల్లలు. ఇది బీసీ సంక్షేమం కాదా? అవన్నీ కేవలం 42% ముందు పెట్టి భారతీయ జనతా పార్టీని బదలాం చేయాలి, మోడీ గారిని బదలాం చేయాలి, తద్వారా రాజకీయ పక్షాలు నేనే బీసీ ఛాంపియన్ అని చెప్పుకోవాలా? నామినేటెడ్ పోస్టులు ఎవరికి, ఏ వర్గాలకు ఇచ్చారు? నిజంగా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే నేను మీ వేదిక, జీ న్యూస్ వేదిక ఒక స్పష్టమైన కోరిక కోరుతా ఉన్నాను. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహేష్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి ప్రకటించండి. బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది కదా, మీరు ఇవ్వండి. ముఖ్యమంత్రి ప్రకటించారు. ఓడిపోయేటప్పుడు ముఖ్యమంత్రి పార్టీ గెలిచే పరిస్థితి రేపు ఎప్పుడు గెలిచినా అది మారదు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒకసారి జాతీయ పార్టీ ప్రకటించిందంటే అది తప్పకుండా దానికి కట్టుబడి ఉంటది. నిజంగా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి మహేష్ కుమార్ గౌడ్ ని ముఖ్యమంత్రిని ప్రకటించాలని చెప్పండి, ఆ స్థానంలో కూర్చొని చెప్పండి. అది కాదు, కేవలం ఈ అంశాన్ని చెప్పండి బీజేపీని బదలాం చేయాలా? మాట్లాడుతూ సార్ చెప్పండి వక్లవర్ణ గారు. అదే ఇప్పుడు విఠలన్న మాట్లాడినా, శరత్ గారు మాట్లాడినా, మేము అందరం ఏం మాట్లాడినా ఇక్కడ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి మీదనే మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు మీరు నేరుగా మీరందరూ వెళ్లి పెద్ద డెలిగేషన్ వెళ్లి అందరినీ అఫీషియల్ అఖిలపక్షం తీసుకొని మీరంతా కూడా కలిసి వచ్చి రాష్ట్రపతి గారిని కలిసే ప్రక్రియ ఒకటైతుంది. నువ్వు ఒక రోజు ముందు అక్కడ ధర్నా పెట్టి అడ్డగోలు మాట్లాడి తెల్లవారి అపాయింట్మెంట్ ఏందండి? తర్వాత అకారణంగా కూడా ప్రైమ్ మినిస్టర్ గారి మీద అనేకమైన విమర్శలు, ఇక్కడ కిషన్ రెడ్డి గారి మీద విమర్శలు, బండి సంజయ్ గారి విమర్శ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంటే మోచేది నీళ్ళు తాగుతారంట. ఏం పదాలు వాడుతున్నారండి మీరు? కేంద్రం సహకారం కావాలంటారు, అడ్డగోలు మాట్లాడతారు. ఒక సాక్షాత్ ప్రధానమంత్రి గారు నువ్వు బీసే కాదు అంటాడు. నువ్వు బీసే కానక నీ బీసీ బిల్ ఎందుకు సమర్థిస్తాడు? రాష్ట్రపతి గారి దగ్గర ఉంటే మాత్రం రాష్ట్రపతి గారు సంపూర్ణంగా చేయరండి. ఇప్పుడు శరత్ గారిని అడగండి, ఆర్టికల్ 74 ప్రకారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క సలహానే కోరుతారు. కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సలహా మేరకే రాష్ట్రపతి గారి దగ్గర ఏ బిల్స్ అయినా క్లియర్ అవుతాయి. అంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరు తెల్లవారితే మీరు ఇప్పుడు ఇక్కడ బిల్స్ పెట్టిండు, ఎక్కడో పోయి అడ్డగోలు మాట్లాడి ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి గారి మీద రోజు ప్రధానమంత్రి గారిని తిట్టుడే, రోజు కిషన్ రెడ్డి గారిని తిట్టుడే. ఇక్కడ ఒకనాడు మన దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణలో నా ప్రియమిత్రుడు అన్నాడు, ఇంకోసారి వరంగల్ పోయి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే అధికారం హక్కే లేదంటుంది. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవాలి మేము? అంతేకాకుండా నువ్వు చిత్తశుద్ధి కనుక నీకుంటే ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఇవాళ 6,000 కోట్ల రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఆగిపోయింది. 100 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో విషాహారం నుంచి చనిపోయిండ్రు. ఇవాళ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం లేనే లేదు. మేము ఒకప్పుడు విఠలన్న నేను కలిసి పోరాటం చేసినాడు ఇంట్లో నీళ్ల చారు పురుగులన్నామని మేము ఎప్పుడైతే పోరాటం చేసామో 20-30 ఏళ్ల కింద మనకు అదే రోజులు వచ్చినాయి. ఇవాళ మీరు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది? బలహీన వర్గాల మీద మీకు ప్రేమ ఉంటే మీరు 42% నిధులు ఇవ్వాలి, 42% నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బకాయిలు ఇవ్వాలి, పిల్లలను చక్కగా చూసుకోవాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పొరపాటు జరగలేదని నేను అనను, కానీ ఇవాళ ఈయనకు చిత్తశుద్ధి లేదు. శరత్ గారు చెప్పండి. ప్రతి రోజు విమర్శ చేసుకుంటా న్యాయం చెప్పండి. భరత్ గారు, చారిటీ మస్ట్ బిగిన్ ఎట్ హోమ్. ఫస్ట్ క్యాబినెట్ లో కూడా 42% అమలు చేసి, ఇగో నేను ఈ ఎగ్జాంపుల్ ఫాలో అయినా
నన్ను చూసి మీరు అందరూ ఫాలో కండి అని చెప్పమనండి. ఫస్ట్ పాయింట్. ఇక్కడ బీసీలు అందరూ ఉద్యమం చేస్తూనే ఉంటే ఉపాసన రెడ్డికి పోస్ట్ ఇచ్చినాడు. ప్రతిసారి మీరు చూడండి బీసీలు ఆందోళన చేస్తుంటారు. లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఎఫ్సీలకు, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి కులపోళ్లకే ఇచ్చుకుంటున్నా ఉన్నాడు. ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇటీవలి కాలంలో ఆయన చేసిన లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఏ రకంగా ఉన్నాయి ఒకసారి ఒక లిస్ట్ ఇస్తాడటనా, లేదా మనం ఇస్తాం దాన్ని కాదంటాడా? చెప్పండి. ఇప్పుడు వారు మాట్లాడిన దానికి నేను అనుసంధానంగా మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారు బీసీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బాబురావు వర్మ గారి కొడుకు. ఆయన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా వేసారు. ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికతోనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో ఒక కమిటీ వర్కింగ్ గ్రూప్ అని వేసిండు. వర్కింగ్ గ్రూప్ నివేదిక తీసుకోవడానికేమో ఎంసీఆర్ హెచ్ఆర్డీకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి 6 మంత్రులు పోయి ఆ నివేదిక తీసుకున్నారు. దీనికి పనికిరాదు. దాంతో లోకల్ బాడీ ఎన్నికలు చేయరాదు, రిజర్వేషన్ పెంచరాదు. అదే వెంకటేశ్వరరావు గారు ఇచ్చే దాంతో లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ పెడుతూ ఎన్నికలు పోవాలి. ఆయన బీసీ కాబట్టి ఆయన దగ్గర నివేదిక తీసుకోలేదు. ఈయన రెడ్డి కాబట్టి ఈయన దగ్గర నివేదిక తీసుకున్నాడు. మేము ఖచ్చితంగా అట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇక పనికిరానటువంటి మనకు ఉపయోగపడినటువంటి వర్కింగ్ గ్రూప్ యొక్క నివేదికను ఎందుకు తీసుకుంటావు? నువ్వే ఎందుకు ఎన్సీఆర్ హెచ్ఆర్డీకి? ఇవాళ వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి పొద్దున్నాక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి మధ్యాహ్నం ఆయనకి ఏం చెప్పినయ్యా అంటే చీఫ్ సెక్రటరీకి ఇచ్చుకోపో అంటే ఆయన నిరసనగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. ఇంత వివక్షలు చాలా స్పష్టంగా కనపడుతున్నది కదా. అని బీసీ నివేదికను తీసుకుంటలేడు. ఈ ఇజాన్ని కనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. శరత్ గారు కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. చెప్పండి శరత్ గారు. ఒకటే సెంటెన్స్. ఇప్పుడు వెంకటేశ్వర్ ఇప్పుడు అపాయింట్మెంట్ చేసినాడు ఏ డే బిఫోర్ రాహుల్ గాంధీ కమ్స్ టు హైదరాబాద్. మేము రిట్ పిటిషన్ వేసిన తర్వాత, కృష్ణయ్య గారు రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఈ వెంకటేశ్వరరావు అనే పేరు బయటకు వచ్చింది. అంతవరకు డెడికేటెడ్ కమిషన్ అనే ఆలోచననే ముఖ్యమంత్రికి లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రతి దశలో బీసీలు ఇవాళ రియలైజ్ అయితే బెటర్. ఇప్పుడు భరత్ ప్రతి చిత్తశుద్ధి లేదంటారు. చిత్తశుద్ధితో చేసే పని అంటే ఏది లేదు. 100% లేదు అసలు. ది చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ థ్రెట్ టు బీసీ రిజర్వేషన్. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున రిప్రజెంటేటివ్ లేరు. అందరు కూడా ఇవాళ జగ్గారెడ్డి కుమార్తె మ్యారేజ్ ఉంది. అందరు కూడా మోస్ట్లీ కాంగ్రెస్ నేతలు అందరు కూడా వెళ్లారు. వాళ్ళు ఏం చేస్తారు, ఢిల్లీలో చాలా మంది ఉన్నారు. తర్వాత జగ్గారెడ్డి కూతురు వివాహంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. సో మొత్తానికి స్పందన, థ్యాంక్ యూ వక్లాభరణం గారు, శరత్ గారు, విఠల్ గారు. స్పందన ఒకటైతే ఉంది. ఇక ఢిల్లీలో 2 విషయాలు. ఒకటి, జంతర్ మంతర్ ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ముగ్గురు రాలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. సో మోస్ట్లీ నేనేమనుకుంటా అంటే జరగబోయేది ఇదే. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెడతారు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్. ఆ కమిటీ మీటింగ్ పెట్టి నేనేమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి చెప్పారు, నేను చర్చించాలి, రాజకీయ పరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి చర్చించాలన్నారు. రాజకీయ పరంగా పంచాయతీ ఎన్నికలు అయితే ఇంకా వాయిదా వేయరు. ఎందుకంటే రైతు బంధు పైసలు పడ్డాయి. మళ్ళా ఇంకో 3 నెలలు వాయిదా పడితే మళ్ళీ 10 రోజుల్లోనే రైతు బంధు పైసలు వేయాలి. రైతు బంధు పైసలు వేయాలంటే మిగతా అన్ని పైసలు ఆపాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ వచ్చేస్తే మళ్ళీ రైతు బంధు వేయాలి కదా. సెప్టెంబర్లోపు ఎన్నిక చేయకపోతే అక్టోబర్, నవంబర్లో 9 రోజుల్లోనే రైతు బంధు ఎందుకు వేశారు? పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేద్దామని. అది ప్రజలు మళ్ళీ నవంబర్ వచ్చేసరికి మళ్ళీ రైతు బంధు రబీ పంటకు సంబంధించి వేయాలి. ప్లస్ ఉత్తర తెలంగాణలో కరువు ఉంది. ఆలస్యం చేసిన కొద్దీ ఇబ్బంది అవుతుంది ఎన్నికలు. మంచి వాతావరణం, బీఆర్ఎస్ కొంచెం టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, విలీనము, ఇటువంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టి పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చిట్చాట్ నాకు అబ్జర్వ్ చేసిన రేవంత్ రెడ్డి అయితే నేను వాళ్ళందరూ ఏమన్నా సరే చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ డెఫినెట్ గా దాన్ని ఓకే చేయదు. చేయకుండా క్యాస్ట్ సెన్సెస్ చేశారు, కొంత ప్రయత్నం అయితే చేశారు. బట్ అల్టిమేట్ గా మన నిన్న హైకమాండ్ లెట్ డౌన్ చేసింది. నేను రాహుల్ గాంధీ రావాల్సి ఉండే. ఆయన సమర్థించుకుంటున్నారు. రాహుల్ గాంధీ మొన్ననే వచ్చాడు కదా, రోజు వస్తాడా, రోజు చెప్తాడా అంటే 2 సార్లు ధర్నా చేస్తే 2 సార్లు రాలేదు. వస్తాడని వీళ్ళే కదా చెప్పింది. మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి కదా చెప్పింది. వస్తాడని చెప్పి లాస్ట్ మినిట్ రాలేదంటే శిబు సోరెన్ వెళ్ళింది మొన్న. నిన్న ఢిల్లీలో ఉన్నారు. నిన్న అదే సత్యపాల్ మాలిక్ గవర్నర్ని ఆయన చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు.
ఇక్కడికి ఒక నిమిషం వచ్చిపోయినా అయిపోతుండే. ప్లస్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అంటే రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆమె అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ చెయ్యదు, 9th షెడ్యూల్ చేయదు, 42% రిజర్వేషన్ గవర్నర్ ఆర్డినెన్స్ కూడా చెయ్యదు. అది క్లియర్. వాళ్ళు దానికి రీజన్ ఏం చెప్తారు? ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము యాక్సెప్ట్ చేయం. హైదరాబాద్ లో ఇంజస్టిస్ జరిగింది. హైదరాబాద్ లో గతంలో 150 సీట్లకు 33% బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. 50 సీట్లు రిజర్వ్ అయితే 33 మంది ముస్లింస్ గెలిచారు మజ్లిస్ వాళ్ళు. అసలైన హిందూ బీసీలు గెలవలేదు. హిందూ బీసీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా ముస్లిం బీసీల కంటే. ముస్లిం బీసీలు 10% ఉంటే హిందూ బీసీలు 46% ఉన్నారు. కానీ జిహెచ్ఎంసీలో ఏం జరిగింది? 33 మంది ఎలక్ట్ అయిపోయారు. సో సరే, అంటే ఇది పంచాయతీ ఎన్నికల్లో కాదు, ఎందుకంటే పంచాయతీలో ముస్లింస్ సంఖ్య తక్కువ ఉంటుంది బీజేపీ చెప్తున్నట్టుగా. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయాలి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో ఇవన్నీ కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కొంత ముస్లిం రేషియో ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. అందుకని నేను పార్టీ పరంగా దీని విషయంలో ముందుకు వెళ్తారని నేను అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఎంపీటీసీ, జడ్పీటీసీలో ఇస్తాం. సర్పంచ్లు అయితే ఇవ్వరాదు. సర్పంచ్లు ఎందుకంటే బీఫామ్ ఉండదు. సర్పంచ్ పార్టీ పరంగా జరగదు ఎలక్షన్. మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ పరంగా జరుగుతాయి. సో బీఫామ్ అన్నది ఉండదు. ఓన్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాత్రం పార్టీ పరంగా 42% ఇస్తామని ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ